కొంతమంది ఏమని ఆలోచిస్తారంటే, మా బ్రతుకులు మారితే బాగుండు, మా బ్రతుకులు సరైతే బాగుండు, మా కుటుంబం బాగుంటే ఎంత బాగుండు అని ఆశించేవాళ్ళుగా ఉన్నాం. ఈ లోకంలో అన్ని అడ్డదిడ్డమైన మార్గాల్లో పోయి చాలా విధంగా వ్యతిరేక స్థితిలోకి వెళ్ళి తల మీద తెచ్చుకుంటా ఉంటాం, నాశనం తెచ్చుకుంటా ఉంటాం, బాధ తెచ్చుకుంటా ఉంటాం. దీన్ని మనం కర్మ అంటాం, దీన్ని మన పరిస్థితి ఇంక మార్చలేని పరిస్థితి అని అంటాం. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒక మాట ఉంది, మనమైనను నమ్మదగిన వారుమైనను దేవుడు నమ్మదగిన వాడు అని రాయబడింది. మనం ఆయనతో కూడా చనిపోయిన ఎడల ఆయనతో కూడా బ్రతుకుదుము, ఈ వాక్యము నమ్మదగినది అని రాయబడింది. అంటే అర్థమేంటో తెలుసా అండి? ఇప్పుడే మారు మనసుతో క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తే యేసయ్యలో మీ ప్రతి ఒక్క దుస్థితిని మార్చగల సమర్థుడు. మీరు ఆయనకు అప్పగించుకునే ఎడల, మీరు ఆయనకి దగ్గరికి వచ్చిన ఎడల, ప్రతి మానవ దుస్థితిని, ప్రతి మానవ పరిస్థితిని, ప్రతి మానవికంగా ఉన్న ఆ ఫెయిల్యూర్స్ని యేసుక్రీస్తు వారు సరిచేయగల నమ్మదగిన దేవుడు ఆయన.